అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టపర్తిలో సాయంత్రం 6 గంటలకు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ప్రాంతంలోని వాసులందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పేదల కడుపు నిండా అన్నం తినే అన్నా క్యాంటీన్లు కూడా బంద్ చేసి పేదలపైన బడుగు బలహీన వర్గాలపైన ఎవరిని కూడా సంతోషంగా లేకోకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో అనేక రకమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్స్ మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువనాయకుడు శ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి చొరవతో మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు. ఇప్పటికైనా పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందరూ అర్థం చేసుకోవాలి. పేదలు సంతోషంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఇది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.